is good. Sinabab is good boy. Come. Yes. ఇది రాష్ట్రీయ కళా మహోత్సవ్ ఈవెంట్కి వే అన్నమాట. ఇది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అసలు దీని యొక్క ఉద్దేశం ఏంటి అనేది చెప్తున్నాను ఈ వీడియోలో జస్ట్ ఫర్ బ్రీఫ్గా. నార్త్ ఈస్ట్ ట్రైబల్స్ అందరూ వచ్చి 8 స్టేట్స్ నుంచి వచ్చారు. మిజోరం, త్రిపుర, అస్సాం, ఛత్తీస్గఢ్, ఇలా చాలా 8 స్టేట్స్ నుంచి వాళ్ళ యొక్క ట్రెడిషన్, వాళ్ళ కల్చర్, వాళ్ళ యొక్క ఫుడ్, వాళ్ళ క్లోత్స్ వాళ్ళని రిప్రజెంట్ చేసుకోవడానికి ఇది ఒక ఈవెంట్ లాగా కండక్ట్ చేస్తున్నారు రాష్ట్రపతి భవన్లో. ఇది సెక్యూర్ పరంగా కూడా చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఒకసారి మీరు విజిట్ చేసుకోవాలనుకుంటే చేయొచ్చు. ఎందుకంటే 29 సెప్టెంబర్ టు 6 సెప్టెంబర్ రేపుతోనే లాస్ట్. అండ్ ఒక టైమింగ్స్ 10 చాలా టైం బాగుంటుంది అనమాట. మీకు ఇక్కడ మినిమం జస్ట్ బ్రీఫ్గా చూసుకుంటూ వెళ్తేనే 4-5 అవర్స్ ఈజీగా పట్టేస్తుంది. మీరు దాన్ని బట్టి ప్లాన్ చేసుకుని పర్ఫెక్ట్గా వెళ్ళటం మంచిది. కిడ్స్తో వెళ్ళటం అంటే కొంచెం ఏదైనా కొంచెం రిస్క్ ప్రాబ్లమ్, బట్ మీరు వెళ్ళాలనుకుంటే మీరు వెళ్ళండి. అండ్ వాళ్ళ యొక్క కల్చర్ మొత్తం రిప్రజెంట్ చేస్తూ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేశారు. మొత్తం నిట్టింగ్ వాళ్ళ యొక్క జ్యువెలరీ కానీ చూడండి, ఇక్కడ మొత్తం డిఫరెంట్ జ్యువెలరీ ఉంటుంది. 300 అలా ఉన్నాయి, ఐటమ్ అయినా 200-300 అలా ఉంది. మీకు అంతగా మీకు నిట్టింగ్ మేడ్ కానీ మాకు చేతితో చేసిన వస్తువులు ఇష్టం అని అనుకునే వాళ్ళు హ్యాపీగా వెళ్ళి బార్గెన్ చేసుకొని అయినా తీసుకోవచ్చు. మీ ఇష్టం. బార్గెనింగ్ మాత్రం ఉంది, బార్గెనింగ్ అడగండి. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ కాస్ట్ చెప్తున్నారు. అంటే వాళ్ళు ఎందుకు చెప్తున్నారంటే వాళ్ళు ఇక్కడ ఒక స్టాల్కి 1 lakh మరీ పే చేసి మరీ పెట్టుకుంటున్నారు స్టాల్స్. అదనమాట గవర్నమెంట్ కావాలా వాళ్ళు ఏం చేసుకుంటే 2 రోజులకు ఉండదు. అది ట్రెడిషన్ని వాళ్ళ కల్చర్ని రిప్రజెంట్ చేసుకోవడానికి వస్తున్నారు. కాబట్టి ఇలా వాళ్ళు తీసుకుందాం. అస్సాం డ్రెస్ ఒకటి తీసుకుందాం. కాస్ట్ చెప్పుకోవడం తప్పేమీ. మనం అడిగేదాన్ని బట్టి వాళ్ళు కొంచెం బార్గెనింగ్ చేస్తే ఇస్తున్నారు. సో మీరు దాన్ని బట్టి మూవ్ అవ్వండి. ఇక్కడ మొత్తం ఇయర్ రింగ్స్ అనమాట, మొత్తం చేతితో చేసినవి, ఊళ్ళతో చేసినవి. చూడండి డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడ మొత్తం బ్యాగ్స్, జ్యువెలరీ, కొన్ని జ్యువెలరీస్ అయితే 25,000 కూడా అలా చెప్తున్నారు. స్టోన్ బట్టి కూడా ఉంటుంది కదా, అలా రకరకాలుగా చెప్తున్నారు అన్నమాట. మొత్తం ఇట్లా వేరుగా ఉంటాయి. ఆల్మోస్ట్ కొంచెం అస్సాం డ్రెస్ కొంచెం బాగుంది. అండ్ కొంతమంది ఒక డ్యాన్స్ స్టైల్, ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క ట్రైబ్కి ఒక్కొక్క డిఫరెంట్గా స్టైల్ మాత్రం భలే అమేజింగ్ ఉంది. ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ ఏదో బ్యాంబూ షూట్, బ్యాంబూకి సంబంధించిన వాళ్ళ యొక్క ఈటింగ్ హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి అనేది మొత్తం బ్యాకింగ్ చేసి టామరెంట్ పికిల్, వాళ్ళ యొక్క కారం పొడులు, వాళ్ళు ఏం తింటారనేది కూడా రోస్టెడ్ ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి. వాళ్ళ ఇంట్లో ఏం తింటారనేది కూడా మొత్తం వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్, వాళ్ళ యొక్క స్టేట్లో ఎలా ఉంటుంది. హైదరాబాద్ పరోటా ఇది ఇంకో ట్రైబ్ అనమాట. చాలా అంటే చాలా, ఇదే మిజోరం. ఇక్కడ కూడా చాలా డిఫరెంట్గా అన్ని చేత్తో చేసినవి. చూడండి, కోమ్స్ కానీ, ఇయర్ రింగ్స్ కానీ, జ్యువెలరీ కానీ. ఇది చూడండి ఆర్ట్ మాల్గా చూడండి. అండ్ ఓన్లీ అండి చేత్తో చేసిన జస్ట్ ఒక బ్యాంబూస్ వాడి ఇక్కడ చూడండి కీ చైన్స్ కానీ, సలాడ్ స్పూన్స్ కానీ, ఇయర్ రింగ్స్ కానీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. మీరు ఇది సలాడ్ స్పూన్ అంట. ఇది
ఆ సలాడ్ స్పూను పక్కనున్నవి ఏంటంటే బ్యాంబూ కప్స్ 200-300 అలా చెప్తున్నా. ఇవి అన్నీ జ్యువెలరీ వాళ్ళకి సంబంధించి. ఇక్కడ డ్యాన్స్ చూసేయండి. ఇది ఇంకొక హట్ అండి, కేరింగ్ హట్. ఇది వీళ్ళ ట్రైబ్ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది. అండ్ అలానే వాళ్ళ యొక్క వేషధారణ ఎలా ఉండేదని వాళ్ళని రిప్రజెంట్ చేస్తూ అక్కడ అలా పెట్టారనమాట. అండ్ అలానే ఏంటంటే వీళ్ళు వాళ్ళ పర్ఫార్మెన్స్ మొత్తం ఒక 15 మినిట్స్కి ఒకసారి 20 మినిట్స్కి ఒకసారి పర్ఫామ్ చేస్తూనే ఉన్నారు. అండ్ ఇది వాళ్ళు వీటికి సంబంధించిన మిజోరానికి సంబంధించిన ఇంక స్టాల్స్ అండి. ఇక్కడ చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి పెయింటింగ్స్ మొత్తం అనమాట. ఓన్లీ హ్యాండ్మేడ్, చాలామంది హ్యాండ్మేడ్ ఇష్టపడతారు కదా, జ్యువెలరీ కానీ ఇలా బొట్టలు కానీ ఈ పెయింటింగ్స్ కానీ చెక్కతో చేసినవి, వెదురు బొంగులతో చేసినవి మొత్తం ఇక్కడ టోటల్గా చూడండి. బొట్టలు కానీ ఇక్కడ బ్యాంబూ గ్లాసెస్ అండి, అవి 500-600 అలా చెప్తున్నాడు. ఇవి చిన్న పెయింటింగ్స్ లాగా కనిపిస్తున్నాయి కదండి. ఇవి కూడా చెక్కతో చేసినవి మొత్తం. ఇవి 300-500 పర్ సైజుని బట్టి. ఇక్కడ లేడర్స్ స్లీప్ మీద లేడర్స్ చూడండి, ఇవి మొత్తం చేత్తో చేసినవి అనమాట. మొత్తం ఇక్కడ ఏదైతే ఎలా చేశారనేది కూడా రిప్రజెంట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూపించడం కూడా ఇలా చేస్తున్నాము అనేది మొత్తం వాళ్ళు రిప్రజెంట్ చేస్తున్నారని మనం వాళ్ళ దగ్గర చూస్తే మనం హ్యాపీగా చూడొచ్చు అనమాట. వాళ్ళ దగ్గరికి వెళ్తే అనమాట. ఇవన్నీ బుట్టలు ఇది చూస్తున్నారు కదా, ఇది విండో కర్టెన్ 300.
आप लोग उपभोग करिए। टापू महोदय, आपके ज्ञानवर्धक एवं सारगर्भित शब्दों के लिए हम हार्दिक आभार व्यक्त करते हैं। देवियों सज्जनों, आइए अब आनंद लेते हैं बिहू नृत्य का, जो प्रस्तुत करेंगे 11,000 से भी अधिक कलाकार। बिहू नृत्य के तुरंत बाद हम एक आकर्षणीय लेजर शो प्रस्तुत करेंगे। Sangre ya la de,
ఇందాక మీరు ట్రైల్స్ పర్ఫార్మెన్స్ చూశారు కదా, దాంట్లో ఒక పర్ఫార్మెన్స్ మీరు మాత్రం గుర్తుందా? ఒకవేళ కొంతమంది ఆల్రెడీ చూసారనేది నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఏంటంటే పెద్ద బొట్టు పెట్టుకొని రెడ్ శారీతో వాళ్ళు రిప్రజెంట్ చేశారు, వాళ్ళు డ్యాన్స్ చేశారు కదా, అది అస్సాం వాళ్ళు అనమాట. అస్సాంలో ఇంతకుముందు ఒక రికార్డ్ సృష్టించారంట. సో దానికి మోదీ నాయకత్వంలో మొత్తం జరిగిందని అంటారు. అది ఏంటంటే మోదీ అది అస్సాం గిరిజనులు అందరూ, ట్రైబల్స్ అందరూ ఒక చోటు చేరి డ్యాన్స్ మొత్తం నేర్చుకొని ఒక పెద్ద ఈవెంట్ సృష్టించారంటే అప్పుడు రికార్డ్ అనమాట. అదే రిప్రజెంట్ చేస్తూ ఇక్కడ కూడా పర్ఫార్మెన్స్ చేసేసారనమాట. అది చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉందన్నమాట. ఒకసారి మీరు అస్సాం అని మీకు అంతగా ట్రైబ్స్ ఇష్టపడే వాళ్ళు అలా ఉంటే జస్ట్ దాని యొక్క పర్ఫార్మెన్స్ చూడాలంటే మొత్తం డీటెయిల్స్ కావాలంటే జస్ట్ చూసేయండి. అదనమాట. ఇక్కడ వాళ్ళ యొక్క క్యాటలాగ్, వాళ్ళ క్లోత్స్ క్యాటలాగ్ ఎలా ఉండిద్ది అనేది కూడా రిప్రజెంట్ చేస్తూ ఇక్కడ చూపిస్తున్నారు. చూడండి వాళ్ళ క్లోత్స్ అన్నీ చూడండి. అండ్ అలానే ఏ బ్రేస్కి సంబంధించినవి మొత్తం ఎవ్రీథింగ్ అలానే ఉన్నాయి. చూడండి వాళ్ళ యొక్క లోపల వాళ్ళ స్వామి బుద్ధుడు అనేవి కూడా ఇక్కడ చూపిస్తున్నారు. ఇక్కడ నేను ఇది కూడా హ్యాండ్ మేడ్ మొత్తం చెక్కతో చేసినవి చూడండి. డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. ఇవి 200, 300 కొంతమంది అంటే ఒక్కొక్క ట్రైబ్లో ఒక్కొక్క స్టాల్లో ఒక రేట్ చెప్తున్నారు. అది వాళ్ళు సెల్లర్స్ కాబట్టి. ఇదిగోండి మొత్తం ఇవన్నీ చెక్కతో చేసినవే ఎవ్రీథింగ్. చూడండి ఇక్కడ కూడా వాళ్ళు ఎలా నేస్తారు అనేది కూడా ఇక్కడ చూపిస్తున్నారు. అండ్ అలానే ఇక్కడ టీకి సంబంధించిన ప్రోడక్ట్స్ కూడా అమ్ముతున్నారు. టీ లవర్స్ అయితే ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, ఇప్పుడు అది 25,000 అలా చూపిస్తున్నారు. అక్కడ ఉన్న స్టోన్స్ అలా అక్కడ ఒక అమ్మాయి ఒక సెల్లరు చెప్తుందనమాట. ఇక్కడ చూపిస్తున్నాం కదా, మీకు ఇవి 800 అలా అంట. అక్కడ మీకు పైన చూపిస్తుంది కదా, అది 25,000 అలా చెప్తున్నారు. ఇఫ్ యు లవ్ దెన్ గో అండ్ బై. అండ్ ఇక్కడ చేనేత అది ఎలా చేస్తారో చూపిస్తున్నారు. అది సిన్హా జస్ట్ కూర్చున్నాడు అనమాట, జస్ట్ ఫోటో పోస్ట్ అదనమాట. ఇఫ్ యూ లవ్ దట్, మీకు కనుక చేనేత వస్త్రాలు నచ్చినట్లయితే, మీకు చేనేత వస్తువులకు సంబంధించి ప్రతి ఒక్క ఐటెం ఇక్కడ ఏదో ఒకటి మినిమం నచ్చునిదిగా, జ్యువెలరీ కానీ బట్టలు కానీ ఏదో సంథింగ్ అనేవి నచ్చినట్టయితే గో అండ్ పర్చేజ్ అండి. మీరు చూడదగ్గ ఒక ఈవెంట్ అయితే నేను చెప్పగలను. అండ్ ఇక్కడ రాష్ట్రపతికి సంబంధించిన రాష్ట్రపతి ఇక్కడ అకామిడేట్ అయ్యిద్ది కదా వచ్చినప్పుడు, ఆమె ఎలా అకామిడేట్ అవుతారు, ఎలా ఉంటారు, అండ్ వాళ్ళకి సంబంధించిన డిన్నర్ ఎవ్రీథింగ్ ఇక్కడ మీరు రాష్ట్రపతి భవన్లోకి వస్తే మీరు విజిట్ చేయొచ్చు అనమాట. ఇవి చూడండి, మొత్తం చూడండి, ఇవన్నీ మొత్తం చైన్స్ అన్నీ హోమ్ మేడ్ చైన్స్, ఊల్తో ఎక్కువ చేశారు ఇవన్నీ. అండ్ చూడండి మొత్తం మీరు చూడొచ్చు అనమాట. వాళ్ళ యొక్క కల్చర్, వాళ్ళ యొక్క ట్రెడిషన్ మొత్తం ఇవి చూసేశారు కదా, ఇవి మొత్తం అవేనండి. మీరు కావాలంటే మాకు చూస్తేనే బాగా ఐడియా వస్తుంది చెప్పేదాన్ని కాకుండా. అండ్ మీకు ఇది కుదరదు, ఈవెంట్స్ టైం లేకపోతే అంటే మీరు రాష్ట్రపతి భవన్ అయినా నార్మల్గా విజిట్ చేయొచ్చు అనమాట. టైమింగ్స్ వెబ్సైట్లో మీరు సెర్చ్ చేసి రావచ్చు అనమాట. ఇదో ఏంటంటే ఈ రాష్ట్రపతి భవన్లో ఏంటంటే మన 15th ప్రెసిడెంట్ కదా ద్రౌపది ముర్ము వచ్చినప్పుడు ఎలా అకామిడేట్ అవుతారు, వాళ్ళ యొక్క సెక్యూరిటీ ఎలా ఉంటుంది, వాళ్ళ యొక్క ద్రౌపది ముర్ము గారు ఎలా గార్డెన్స్ మొత్తం ఎవ్రీథింగ్ ఫెసిలిటీ మొత్తం ఆమె ఇక్కడ స్టే చేస్తారు, అక్కడ చేస్తారని రూమ్స్, నెంబర్ ఆఫ్ రూమ్స్ మొత్తం ద్రౌపది ముర్ము గారికి సంబంధించి ప్రతి ఒక్కటి పెట్టేశారు. రాజకీయాల పరంగా ఇష్టం అయితే దీన్ని వచ్చి చూసేసుకోవచ్చు అనమాట. నెంబర్ ఆఫ్ గార్డెన్స్ ఉన్నాయి, వాటర్ ఫాల్స్ ఉన్నాయి, మొత్తం 900 acresలో ఉంటుంది. ఇది ఏంటంటే ఇంతకుముందంటే లిస్ట్కి లేదు, ఈ మధ్య ఈ రాష్ట్రపతి భవన్లో మేనేజర్ గారు ఉన్నారట. ఈ గవర్నమెంట్ పెడితే ఫండ్ అలా వస్తుంది కదా, గవర్నమెంట్ యూజ్ అవుతుందని ఈ మధ్యన విష్ణు ఎప్పుడో పెట్టారంటండి. సో మీరు హ్యాపీగా మీకు వీకెండ్స్లో కానీ మీకు ఎప్పుడు వెబ్సైట్లో మీకు టైమింగ్స్ ఉంటుంది, మీరు చూసుకొని ఒకవేళ మీరు కావాలి ఎంతో అడుగు చేయండి. మీకు ఒక మెమరీగా మీ స్కిల్స్ నాలెడ్జ్కి పెంచుకోవచ్చు. అండ్ మీకు కూడా మీకు పాలిటిక్స్ ఇష్టమైన రాజకీయాలు ఏదో సంథింగ్ ఇష్టమైన ఒకవేళ
యూనిటీ ఆఫ్ రాష్ట్రపతి చూడాలనుకున్నా కూడా మీరు వెళ్ళి విజిట్ చేయొచ్చు. ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం జస్ట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సిన్హా జస్ట్ ఇక్కడ పికాక్ కనిపించిందండి, దాని గురించి అల్లరి చేస్తాను. పికాక్ అని అంతే. ఇఫ్ యు లవ్ ద వీడియో లైక్, షేర్ అండి. అండ్ మోర్ ఇంట్రెస్టింగ్ జస్ట్ లైక్ ఇచ్చుకోవడానికి. థ్యాంక్ యూ. సరే పద. వెళ్ళిపోయింది అదిగో రో బుడ్డ వెళ్ళిపోయిందిగా, అదిగో వెళ్ళిపోయింది.